సిగ్గుపరచలేదు. నా దేవుడు కార్యం చేశాడని గంభీరంగా సాక్ష్యం ఇవ్వాలి. కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ కార్యాలు నెరవేర్చమని ఇక్కడ గ్యాదరైన చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలందరినీ దీవించు నా ప్రభువా. ఇంకా ఎంతమంది రక్షణ పొందలేదో వారందరినీ రక్షణలోకి నడిపించు. ఈరోజు సిద్ధపరచబడిన వారందరినీ నిత్య జీవానికి వారసులుగా చెయ్యి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులో ఉండి ఈ ఆన్లైన్ ప్రేయర్ లో మాతో పాటు ఏకీభవిస్తా ఉన్నారో వారు కలిగి ఉన్న ప్రతి శోధన, వేదన, దరిద్రత, ఇబ్బంది, శ్రమ, లేమి, కొదువ, కొరత యేసు నామములో తొలగిపోయి సర్వ సమృద్ధి చేత వారు నింపబడి ఆదరించబడుదురుగాక. ఆమేన్. నీ కృప పొందుదురుగాక తండ్రి. ఆమేన్. వారిని కూడా దీవించండి ప్రభువా. వారి సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపండి. వారి మీద ఉన్న కేసులు కొట్టివేయండి. వారి మీద ఉన్న భారములు కొట్టివేయండి. వారు శ్రమల వైపు కాదు, నీ వైపు చూడటానికి వారి కళ్ళు తెరవండి. నీ వైపు చూచి సమస్తాన్ని పాదాల కింద తొక్కి ఉంచడానికి సహాయం చేయండి. బిడ్డలందరినీ పేరు పేరున నీకు అప్పగిస్తున్నా. నా ప్రభువా, నశించిపోతున్న ఆత్మను రక్షించండి. త్రాగుడు, వ్యభిచారం, జోదం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహారాధన, మతోన్మాదం, రకరకాల పరిస్థితులలో, రకరకాల పాపాలలో అనేక మంది నశించిపోతున్న స్థితిలో ఉన్నారు. వారి మనోనేత్రాలు వెలిగించి వారికి సత్య దర్శనం కలిగించి వారు నిన్ను తెలుసుకోవటానికి వారితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి, కృప చూపండి. అలాగే నా ప్రభువా, నా దేశ, రాష్ట్ర, నా పరిస్థితులన్నిటినీ చక్కదిద్దండి ప్రభువా. అవునయ్యా. అయ్యా, నా దేశంలో కరువు కాటకాలు, ఈది బాధలు తొలగించండి ప్రభువా. తెగుళ్ల బాధ నుంచి కాపాడండి. యాక్సిడెంట్స్ నుంచి ప్రజల్ని కాపాడండి. ఆత్మహత్యల నుంచి కాపాడండి ప్రభువా. పొలం వేసినటువంటి రైతుకు కన్నీళ్లు లేకుండా కాపాడండి ప్రభువా. అయ్యా, పంటలకు ఏర్పడుతున్న తెగుళ్లను గద్దించండి ప్రభువా. సస్య సమృద్ధి దయచేయండి. పాడి పరిశ్రమను, పంటలను ఆశీర్వదించండి ప్రభువా. ఉద్యోగాలు, వ్యాపారాలు, నీ బిడ్డలకు నా ప్రభు ఆహారపు కొదువ, కొరత లేకుండా కడుపు నిండా పట్టడి అన్నం దొరకడానికి, వారి కుటుంబాల్లో పిల్లలకు పెట్టుకోవడానికి కూడా సహాయం చేయండి. బిడ్డల చదువులకు కావాల్సిన ఆర్థిక సమృద్ధిని దయచేయండి ప్రభువా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, అల్లర్లు, కలతలు తొలగించండి ప్రభువా. గొడ్రాళ్ల గర్భములను ముట్టండి యేసునామములో. గొడ్రాళ్ల గర్భములను ముట్టండి యేసునామములో. వారు స్వస్థత పొందుదురుగాక. వారు సంతానవతులగుదురుగాక యేసునామములో. వారు గర్భఫలం పొందుదురుగాక యేసునామములో. కిడ్నీల జబ్బుతో, గుండె జబ్బుతో, లివర్ జబ్బుతో, క్యాన్సర్ జబ్బుతో, HIV వ్యాధితో, లివర్ బలహీనతలతో, గ్యాస్ట్రిక్ సమస్యతో, షుగర్తో, బీపీతో, బ్రెయిన్ సమస్యలతో, ట్యూమర్ సమస్యలతో, బ్లడ్ క్యాన్సర్, రకరకాల సమస్యలతో, పెరాలసిస్, స్ట్రోక్ తగిలి, బ్రెయిన్ స్ట్రోక్ తగిలి, హార్ట్ స్ట్రోక్ వల్ల ఎవరెవరు ఏ విధమైన సమస్యలతో ఉన్నారో ఈ రాత్రి యేసు నామములో వారికి స్వస్థత ప్రకటిస్తున్నా.